పంచదార్లలో అక్రమ మైనింగ్ చేస్తున్న సీఎం రమేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సీఎం రమేష్ తన పీఏ పేరుతో మైనింగ్ లీజు తెచ్చుకున్నారని చెప్పారు. సీఎం రమేష్ అక్రమ మైనింగ్ పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 10 రోజుల్లో పంచదార్లకు కేంద్ర బృందాలను పంపిస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పంచదార్లను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా గ్రావెల్ మైనింగ్ జరిగింది అనేటువంటిది డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్. యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రూల్స్ ప్రకారం అక్రమ మైనింగ్ 2 లక్షల టన్నులు జరిగినటువంటి క్రమంలో వారికి వేయాల్సిన ఫైను దాదాపు 250 కోట్ల రూపాయలు జరిమానా వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. ఈలోపే 16, 17 తారీఖులు జరిగినటువంటి పోరాటం తర్వాత స్థానికంగా వచ్చినటువంటి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కన్సర్న్ మైన్స్ మినిస్టర్ ఆయన ఏమనంటే డిఆర్సీ అవుతుంటే నో మైనింగ్ జోన్గా దీన్ని ప్రకటిస్తామనేటువంటి మాట చెప్పారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. నేటికి 4 రోజులు అయింది. అసలు ఆ నో మైనింగ్ జోన్ అనేటువంటి దానికి ఒక కాగితం కానీ ఒక జీవో కానీ ఇప్పటి వరకు ప్రకటించినటువంటి పరిస్థితులు లేవు. స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ పాత్ర పూర్తిగా కనబడతా ఉంది. ఆయన ఆఫీస్ పిఏగా ఉన్నటువంటి విజయ్ కుమార్ నాయుడు పేరు మీద క్వారీ తెచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ రితిక్ ప్రాజెక్ట్స్ మీద బ్యాక్ టు బ్యాక్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ అచ్యుతాపురం ప్రాంతంలో ఉన్నటువంటి భారత్ సంస్థ అలాగే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎన్ఏఓబి స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలు వారితో బ్యాక్ టు బ్యాక్ వారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆర్డర్స్ తెచ్చుకొని ఈ తవ్వినటువంటి మట్టి అంతా కూడా ఆ కంపెనీల ఫిల్లింగ్కి కార్యక్రమం రితిక్ ప్రాజెక్ట్స్ ద్వారా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వేబిల్స్ కూడా ఉన్నాయి. 9 నెలల క్రితం జిల్లా కలెక్టర్ మీద రిప్రజెంట్ చేస్తే ఆవిడికి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వనటువంటి జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తప్పు చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ సంపదని, ప్రజల సంపదని, ప్రకృతి సంపదని కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులే కంచే చేను మేసేటువంటి విధంగా ఈరోజు దోచితింటున్నటువంటి సీఎం రమేష్ తక్షణమే రాజీనామా చేయాలి, ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.